పత్రిజీ బాబా గారికి నా ఆత్మ ప్రణామాలు. భీమినేని వంశీకిరణ్ గారికి, మా గురువుగారైన వంశీకిరణ్ గారికి నా ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటున్నాను మాస్టర్. నేను ఇక్కడ బ్రహ్మరాంబిక గ్రూప్ నుంచి మానస మేడం తీసుకురావడం జరిగింది. ఇక్కడికి నేను రావడం ఫస్ట్ టైము. కాస్మిక్ వ్యాలీ గురించి నాకు సరిగ్గా తెలియదు ఫస్ట్. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకా చెప్పలేను, చాలా అద్భుతంగా ఉంది. ఇక్కడ వెదరు, ప్రకృతి, వ్యాలీ అసలు ఎక్కడ ధ్యానం చేసుకున్నా ధ్యానంకు కనెక్ట్ కావడం, ఎనర్జీ రావడం. అడా అడామ కొండ దగ్గర కాంతి వాసులు ఉంటారని తెలుసుకోవడం, అది ఒక అద్భుతమైన అనుభవం మాస్టర్. శివాలయం దగ్గర బ్రహ్మసూత్రం ఉంది. ఫస్ట్ టైం అది బ్రహ్మసూత్రం శివుణ్ణి దర్శించుకోవడం జరిగింది నేను ఇక్కడికి వచ్చి. మహత్తర్ బాబా గారి దగ్గర కూడా అనుభవాలు, ధ్యాన అనుభవాలు చాలా అద్భుతంగా కనెక్ట్ అయినాయి మాస్టర్స్. చాలా బాగుంది. ఇక్కడ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా, ప్రతి క్షణాన్ని ఎంజాయ్ చేస్తున్నాను మాస్టర్స్. అమ్మ దగ్గరికి ఎట్లా పోతామో, ఎంత తృప్తిగా ఉంటుందో నాకు ఇక్కడ అట్లా అనిపిస్తుంది. వెళ్ళాలని లేదు, కానీ వెళ్ళక తప్పదు, మళ్ళీ మళ్ళీ రావాలనిపిస్తుంది. ఇక్కడ సరోజ అమ్మ గారి అనుభవాలు, ఎక్స్పీరియన్స్ కూడా చాలా మాకు సజ్జన సాంగత్యము. ఎప్పుడు ఆమె దగ్గర కూర్చోవాలి, 1 గంట ఎప్పుడు స్పెండ్ చేయాలి, టైం దొరికితే ఆమె దగ్గర స్పెండ్ చేయాలనిపిస్తుంది మాకు. చాలా అసలు వెళ్ళాలని లేదు, 3 డేస్ అయింది వచ్చి, వెళ్ళాలని లేదు మాస్టర్స్. చాలా బాగుంది. హెల్త్ పరంగా ఆలోచన, ఎలాంటి టెన్షన్స్ లేవు. ఇంటి దగ్గరికి పోవాలనే ఆలోచన కూడా వస్తలేదు. అమ్మ దగ్గరికి పోతే ఎట్లా ఉందో అట్లానే ఉంది మేడం. ఓకే, థ్యాంక్ యూ. భోజనం గురించి ఇంట్లో కూడా ఇంత టేస్ట్ రావు, ఎంత ఫ్రై చేసినా ఇంత టేస్ట్ రావు. చాలా రుచిగా, కమ్మగా, చాలా బాగుంది భోజనం. చాలా చాలా బాగున్నాయి టేస్టీగా. కర్రీస్ మాత్రం చాలా అద్భుతమైన, అసలు ఆ టేస్ట్ ఎక్కడి నుంచి వస్తుందో కూడా తెలుస్తలేదు. అంతా మాకే ఆశ్చర్యం అనిపిస్తుంది నాకైతే ఆ ఫుడ్ తిన్నప్పుడల్లా. చాలా చాలా థ్యాంక్ యూ మాస్టర్.